మన భారతీయులైనటువంటి సుందర్ పిచై గారి శాలరీ 6,300 కోట్ల రూపాయలు పర్ 3 ఇయర్స్కి. ఇది ఆయన బేసిక్ శాలరీ $2 మిలియన్, అంటే నెలకి $1,60,000. కానీ మిగతా ఇన్సెంటివ్స్, అలాగే పెర్ఫార్మెన్స్, మిగతా స్టాక్స్ ఇవన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నటువంటి దాని ప్రకారం దగ్గర దగ్గర $692 మిలియన్ అయితే ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రిస్ట్రిక్టెడ్ స్టాక్స్ ఏమొచ్చేసి $84 మిలియన్ ఇస్తున్నారు. అలాగే పెర్ఫార్మెన్స్ యూనిట్ కింద $126 మిలియన్, అంటే కంపెనీ ఆర్జించినటువంటి లాభాల్లో ఈయనకి కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే ఈయన యొక్క పనితీరుని బట్టి, ఈయన కష్టపడి ప్లానింగ్ చేయడం, మొత్తం ప్రతి ప్రోగ్రామింగ్ కూడా ఈయన చేతిలోనే ఉంటుంది. ఇది కాకుండా అడిషనల్ ఇన్సెంటివ్స్ $175 మిలియన్, రివార్డ్స్ కావచ్చు, లేకపోతే మోటివేషనల్ కింద ఈ ప్రోత్సాహం కావచ్చు, మొత్తం ఇది $175. ఈ విధంగా ఆయన బేసిక్తో పాటు $192 మిలియన్ అయితే 3 సంవత్సరాలకి అందుకోబోతున్నారు. అంటే 6,300 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 2,100 కోట్ల రూపాయల జీతం వస్తున్నట్లు ఆయనకి. అలాగే మన సత్యనాదెల్ల గారు, ఆయన మైక్రోసాఫ్ట్కి CEO, ఆయన జీతం కూడా సంవత్సరానికి 870 కోట్ల రూపాయలు, అంటే $96 మిలియన్. ఒకప్పుడు 5-6 సంవత్సరాల క్రితం 500 కోట్లు ఉండేది, ఇప్పుడేమొచ్చేసి $96 మిలియన్ అయింది. ఆయనకి కూడా 22% ఇంక్రీజ్ అయింది. అలాగే అసలు మోస్ట్ పాపులర్ CEO ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే టిమ్ కుక్. టిమ్ కుక్కి వీళ్ళకంటే కొంచెం తక్కువే, $75 మిలియన్. ఈ లెక్కను చూసుకున్నట్లయితే మన తెలుగువారే బాగా సంపాదిస్తున్నారు. సుందర పిచై గారు మన భారతీయులే, అలాగే సత్యనాదెల్ల గారు కూడా మన భారతీయులే. ఇక్కడ అనంతపురం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టారు, హైదరాబాద్లో పెరిగారు, అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్కి CEO అయ్యారు. సుందర పిచై గారు ఏమొచ్చేసి గూగుల్ CEO, ఆయన ఏమొచ్చేసి యాపిల్ CEO టిమ్ కుక్. అలాగే ఎలాన్ మస్క్, టెస్లాకి ఆయన CEO కొనడు, ఆయనే ఓనరు, ఆయనే CEO. సో మోస్ట్ పాపులర్ CEOలు మనోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది గర్వకారణంగా నిలుస్తున్నారు ఈరోజు ప్రపంచంలో.